గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మంత్రుల కూత సీఎం కర్ర పెత్తనంపై అమాత్యుల కినుక. మా నోటికి తాళం వేస్తారా అంటూ మంత్రులు మండిపడుతున్నారు. ఇద్దరు మంత్రులకే పెత్తనం ఏమిటని మండిపాటు. ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మిలుగా చూపేందుకేనా? మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందలమా? మంత్రులుగా అపార అనుభవం ఉన్నా పట్టించుకోరా? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతర. రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల రుసరుస. నేతల అంతర్గత చర్చల్లో పెళ్లుబుకుతున్న ఆగ్రహం అంటూ ఈ కథనం చూస్తున్నాం. కాంగ్రెస్ ద్వంద్వ నీతి, పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికో నీతి. హర్యానాలో బీజేపీలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్కు లేఖ. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యథేచ్ఛగా చేర్చుకుంటున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. పోచారం కాంగ్రెస్లో చేరడం అవకాశవాద రాజకీయం. ఇలాంటివి నేను ప్రోత్సహించను. ఇతరులను చేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తమ పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. లక్ష్మీపుత్రుడు కాదు లంకాపుత్రుడు. ఎమ్మెల్యే పదవికి పోచారం రాజీనామా చేయాలి. మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా డిమాండ్. పార్టీ మారాలని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. నాతో పాటు భార్య, కొడుకుపైన కేసులు. 6 నెలల్లో 4-5 కేసులు. పార్టీ మారే ప్రసక్తే లేదు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్. అమెరికాలోని వర్జీనియాలో మీట్ అండ్ గ్రీట్. తట్టెడు మన్ను తవ్వనీయలే. కేంద్ర బీజేపీ సర్కార్ గనులు కేటాయించిన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకున్నది. అది తెలంగాణ పట్ల మా కమిట్మెంట్. ఇప్పటికే జలవనరులు తాకట్టు, అదే దారిలో సింగరేణి ప్రైవేటుకు కుట్ర. రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్. ముఖ్యమంత్రి కళ్లు తెరవండి. తమకు రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వడంతో పాటు ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. ఒక్క ఉద్యోగమన్నా ఇచ్చారా? నిరుద్యోగుల ఆశలు అడియాశలు. కేబినెట్లో ఒక్క నిర్ణయం లేదు. హామీలు సమస్యలపై ఏ చర్చ లేదు. గ్రూప్స్ డిమాండ్ పరిష్కరించాలి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. రాహుల్కు లేఖలో రక్తపు సంతకం. మీ హామీలు కూడా నీటిపై రాతలేనా? జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైంది అంటూ రాహుల్ గాంధీకి నిరుద్యోగులు లేఖాస్త్రం సంధించారు. కేంద్ర మంత్రి నీట్గా నిలదీయండి, నీట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు విద్యార్థి యువజన సంఘాలు కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి. ఆందోళనకు దిగాయి. అక్కడ టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం. అడ్డుకున్న పోలీసులు, నిరుద్యోగుల అరెస్టు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై నిరుద్యోగుల మండిపాటు. రోజుకో చోట నిరసనలతో అట్టుడుగుతున్న రాజధాని. నీట్ను వెంటనే రద్దు చేయాలి. పలు జిల్లాల్లో విద్యార్థుల రాస్తారోకోలు, ర్యాలీలు. పరీక్షల వ్యవస్థపై నిపుణుల కమిటీ. నీటి లీకేజీల నేపథ్యంలో కేంద్రం నియామకం. చెంచు మహిళకు అండగా బీఆర్ఎస్. నాగర్ కర్నూలు దవాఖానలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామానికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మను శనివారం పరామర్శించి 1.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితాంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గోల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి తదితరులున్నారు. శ్రీశైలం ఇక ఎడారే. తుంగభద్రకు పూడిక సాకుతో నావలి రిజర్వాయర్ విస్తరణకు కర్ణాటక స్కెచ్. బేవరేజెస్ జీఎం బదిలీకి బ్రేక్. ఉద్యోగుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం. మంత్రిని కలిసి నిర్ణయం మార్చుకోవాలన్న సిబ్బంది. మద్యం డిపోలోనే ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక. పండిట్ల ప్రమోషన్లపై కాంగ్రెస్ సొంత డబ్బా. ఉపాధ్యాయుల ఆశలు నెరవేర్చింది కేసీఆర్. క్రెడిట్ కోసం కాంగ్రెస్ సర్కార్ తహతహా. గతంలో కోర్టు కేసులతో నిలిచిన ప్రక్రియ నేడు కేసులు కొలికి రావడంతో షురు. ఆ ప్రక్రియనే కొనసాగించిన రేవంత్ ప్రభుత్వం. గురుకుల అభ్యర్థుల్లో టెన్షన్. ఇటు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అటు రాత పరీక్షలు, రీలిక్విమెంటేషన్పై స్పందించని ప్రభుత్వం. ఆందోళనకు దిగుతామని అభ్యర్థుల హెచ్చరిక. వ్యవసాయ బావుల్లో అడుగంటిన నీరు. ట్రాన్స్ఫార్మర్ ఖాళీ 15 రోజులు. రిపేరింగ్ సెంటర్కు తరలించి వారం రోజులు. దుక్కులు నారుమళ్లు ఎండుతున్న పట్టణ అధికారులు. ఆందోళనలో జనగామ జిల్లా దేవరపొల రైతులు. రైతు బంధుకు సాకులు. కేబినెట్ సబ్ కమిటీ పేరుతో కాలయాపన. 5 ఎకరాలలోపు రైతులు 92% మంది. వారికి 2 లక్షల రుణం ఇచ్చే అవకాశమే లేదు. మరి ఎవరికి మాఫీనో ప్రభుత్వం చెప్పాలి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ టుడే. సిబిఐ టు ప్రోబ్ నీట్ యూజీ కేసు. ఎన్టీఏ చీఫ్ అవుట్. నీట్ పీజీ ఎగ్జామ్ పోస్ట్పోన్డ్. ప్యానెల్ టు రివ్యూ ఎగ్జామ్స్ అండ్ ఎన్టీఏ. అనదర్ వేవర్ డైస్ బై సూసైడ్. కాంగ్రెస్ బీజేపీ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ వాచింగ్ హౌ కాంగ్రెస్ బీజేపీ ఆర్ వర్కింగ్ టుగెదర్, సేస్ కేటీఆర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు